పెట్రోల్ బంకుల దగ్గర సీన్ సెటరేట్ అయిపోయింది, ఇంకేమీ ప్రాబ్లం లేదు అని కాసేపు అనుకుంటాం, మళ్ళీ వెంటనే పరిస్థితి వస్తుంది. నిన్న పొద్దున బంకులు ఓపెన్ అయినాయి, హ్యాపీ అనుకున్నా. నిన్న సాయంత్రం మళ్ళీ మూతపడిపోయినాయి. పెట్రోల్ ఇప్పుడు 200 రూపాయల పెట్రోలే పోస్తున్నారు. అలాగే ఆటోల వాళ్ళకి సమస్య. లాంగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు దారిలో బంకుల దగ్గర 2 సార్లు ఆగి పోయించుకోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో డీజిల్కి లాంగ్ వెళ్ళాలనుకున్న 15 లీటర్లకు మించి పోయట్లేదు కారుకి, అది ఒక సమస్య అవుతుంది. అత్యవసర ప్రయాణాలు అయితే తప్పించి ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. పెట్రోలు డీజిలు ప్రభుత్వం ఖచ్చితంగా కష్టపడుతోంది, తన ప్రయత్నం తను చేస్తోంది, వాళ్ళతో మాట్లాడుతోంది. ఈలోపు అసలు ఎందుకు వచ్చింది ఈ పెట్రోల్ డీజిల్ కొరత అంటే, రాజధాని ప్రాంతం అనే కాదు, రాష్ట్రంలో ఈ కాంట్రాక్టర్లు చేసే పనులన్నిటికీ మామూలుగా కమర్షియల్ పెట్రోల్ కింద వాళ్ళ దగ్గర కమర్షియల్ డీజిల్ అనమాట, అంటే 150 రూపాయలు పడుతుంది వాళ్ళకి, అది కొనుక్కుంటారు. అందుకోసం టెండర్లలో ప్రీమియం ఆయిల్ అనే పేరుతో ఎక్కువ రేటుకే ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు. ఆ ప్రీమియం ఆయిల్ ధరలు డబ్బులు తింటూ వాళ్ళు రెండో పక్కన వచ్చేటప్పటికి, అంటే కాంట్రాక్ట్లో ఆ డబ్బులు తింటున్నారు, కానీ ప్రభుత్వం చేత సపరేట్ ఆర్డర్లు వేయించేసుకుని ఈ బళ్ళకి వాడాల్సింది ట్రాక్టర్లకి వాడాల్సిన ఆయిల్ని వాళ్ళు పట్టుకుపోతున్నారు ఆ కాంట్రాక్ట్ పనులకి. అలా లూజ్గా పొయ్యమని చెప్పింది ప్రభుత్వం. దానివల్ల వాళ్ళు పట్టుకుపోవడం వల్లనే ఇప్పుడు ఈ కొరత వచ్చిందని కేంద్రమే చెప్పింది. ఇప్పుడు అందుకని రిస్ట్రిక్షను వాళ్ళతో పాటు అందరికీ వచ్చింది. ఇప్పుడు 15 లీటర్లకు మించకూడదు అన్నటువంటిది. ఓవరాల్గా ఒక 2-3 రోజుల్లో టోటల్గా సెటరేట్ అయ్యే పరిస్థితి. ప్రస్తుతానికైతే రేషన్ ప్రాతిపదికన, అంటే 200 రూపాయల పెట్రోల్ బళ్ళకి, 500 రూపాయల ఆటోలకి, ఇట్లాగా రేషన్ ప్రాతిపదికన పెడుతున్నారు.